ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్ అన్నమాట వాస్తవం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్ కి వస్తున్న వాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఎవరైనా ఓదార్చడానికి వెళ్ళినప్పుడు, తెనాలి కావచ్చు, లేదంటే సత్తెనపల్లి కావచ్చు, ఆయన వెళ్ళినప్పుడు వేల కొద్ది లక్షల కొద్ది జనాలు రోడ్ల మీదకి వచ్చారు. కిక్కిరిసిన జనాల మధ్యలో ఒక ఆయన కారు కింద కూడా చనిపోయిన చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే సిద్ధం సభలకు ఇంతకంటే జనాలు ఎక్కువ మంది రాలేదా? అంటే ఎంతమంది జనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడా అంటే కాదనే అనిపిస్తుంది. దానికి చక్కటి ఉదాహరణ 2024 ఎలక్షన్స్. సిద్ధం సభలకు వేల కొద్ది జనాలు వచ్చారు. ఇంతకంటే ఇప్పుడు వచ్చిన జనాల కంటే ఎక్కువ మంది వచ్చారు. అంటే ఆయన ద్వారా ఆయన ప్రభుత్వం లబ్ధి పొందిన వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఎవరైనా కావచ్చు, ఎంతకంటే ఎక్కువ మంది వచ్చారు. కానీ రిజల్ట్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. ఇలా ఉండాల్సింది ఇలా అయిపోయింది. అయితే నేనేమంటానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్న ప్రజానికి ఎవరైతే ఉన్నారో వేల కొద్ది వస్తున్న వాళ్ళు, అది ఓటు కింద కన్వర్ట్ అవుతుందా? క్యాడర్ ని బలోపేతం చేసే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? లేదు మా సభలో మా పర్యటనలకు జనాలు లక్షల కొద్ది వస్తే చాలు, మేము సీఎం అయిపోతాం అని చెప్పేసి అంటే అది అవివేకం అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా అవివేకం అవుతుంది కాదంట. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి 2019 ఎలక్షన్స్ లో ఆయన సభలకు వచ్చిన జనాలు ఓటు కింద కన్వర్ట్ అయిందా? 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే ఎక్కువ మంది జనాలు వస్తుంటారు. అది ఓటింగ్ మెకానిజం గా జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్ట్ చేసుకోగలిగితేనే 2029లో ఆయనకి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే నిరాశ ఎదురవుతుంది, బ్యాడ్ లక్ అని చెప్పి చెప్పుకోవాలి. ఉన్న అవకాశం, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కి డిస్ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రైవేటైజేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఇండైరెక్ట్ గా అటువైపు వెళ్తున్నట్టుగా సంకేతాలు చూపించారు. ఇటువంటి అవకాశాలను క్యాష్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే పెద్దగా ఏం కనిపించట్లేదు. రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు నైట్రోజన్ బాంబు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ఈసీ మీద ఆయన విపరీతమైన పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సీమటపాయి కూడా పేల్చినట్టుగా అనిపించడం, దాన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదని అనిపిస్తుంది. ఆయన దాని గురించి పెద్దగా రెస్పాండ్ కాదు, ఆయన అంత సీరియస్ గా తీసుకోవట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు కనుక సీరియస్ గా తీసుకోకపోతే, ఇప్పుడు వస్తున్న జనాలు వాళ్ళని ఓట్ల కింద కన్వర్ట్ చేసుకోకపోతే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పి అబద్ధాలను తెలిసినా, లేదంటే ఆయన చెప్పింది చేస్తాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే, టీడీపీ వాళ్ళు మా పార్టీ కోసం మేము నిలబడతాం అని చెప్పేసి గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు ఆ పార్టీ నిలబెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నాడా లేదా, ప్రజలకు న్యాయం చేస్తున్నాడా లేదా, వెల్ఫేర్ లో నెరవేరుస్తున్నాడా లేదా అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళ క్యాడర్ గ్రౌండ్ లెవెల్ లో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకళ్ళిద్దరున్నా సరే 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు టీడీపీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్. మరి వైసీపీ అటువంటి క్యాడర్ ఉందా? అటువంటి బలోపేతమైన నిర్మాణం ఏమైనా జరుగుతుందా? ఆ పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళని పట్టించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రీసెంట్ గా 2-3 సార్లు ఆ కార్యకర్తలు సభలు పెట్టేసి మేము కార్యకర్తలు విస్మరించాము, తప్పు జరిగిపోయింది, నెక్స్ట్ టైం కార్యకర్తల కోసం పనిచేస్తాము, 2.1 చూస్తారు మీరు అని చెప్పేసి చెప్పారు. మంచిది, కానీ అది ఫలిస్తుందా ఆయన ప్రయత్నాలు? ఇప్పుడు ఆయన పర్యటనలకు వెళ్తున్న జనాలు వస్తున్నారు. అలా జనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడా అంటే ప్రజలకే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే హార్డ్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ యొక్క స్టాండ్ ని ప్రజలకు తీసుకువెళ్తూ, క్యాడర్ను బలోపేతం చేసుకుంటూ వస్తున్న అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటు కింద కన్వర్ట్ చేసుకునే ఒక మెకానిజం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకున్నప్పుడే 2029 ఆయనకి ఛాన్సెస్ ఉంటాయి తప్పించి, మళ్ళా ముగ్గురు కలిసి కూటమిగా వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సెస్ తక్కువ. అది చాలా తక్కువ. ఇది నిజం నిజం నిజం.